గాక. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ పునరుద్ధాన దినాన దీవించి ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం గతించిన 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి. గతించిన 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కొన్ని నెలల నుంచి 90వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. నెలలు గడిచిపోతుంది. ఈరోజు మనం 4వ వచనంలోకి వచ్చాం. 90వ కీర్తన 4వ వచనంలో మనం ఉన్నాం. ఆ 4వ వచనాన్ని మనం ఈ పూట చదువుకుందాం. చదివే వాళ్ళు మైక్ తీసుకొని నీట్గా చదవమని తెలియజేస్తుంది. 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. చాలు, 4వ వచనం అయిపోయిందా? నీ దృష్టికి 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయట అమ్మా? నిన్నటి గతించిపోయిన ఒక్కరోజు వలె ఉన్నాయి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయట. 1000 ఏండ్లు కూడా దేవుని దృష్టిలో. చూడండి ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఈ విశ్వంలో దేవుడు ఎంత గొప్పవాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత ఉన్నతుడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన వాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఒక్కరోజు, 1000 సంవత్సరాలు ఒకే ఒక్క రోజులాగా ఉన్నాయి ఆయన దృష్టికి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనం గమనిస్తే దేవుని యొక్క చేతితో సృష్టించబడినటువంటి ఈ సృష్టిలోని కాల నియమాలు, అట్లాగే సమయం, రోజులు, సంవత్సరాలు, నెలలు అన్నీ దశాబ్దాలు, శతాబ్దాలు కూడా ఆయన దృష్టికి ఒక్క రోజు వలె ఉన్నవి. దశాబ్దాలు, శతాబ్దాలు అన్నీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయట? ఒకే ఒక్క రోజు వలె ఉన్నవి ఆయన ఎదుట. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు ఆయన దృష్టిలో, ఆయన ఎదుట చాలా చిన్నవిగా ఉన్నాయి. మన దేవుని ఎదుట ఈ భూమి ఆకాశములు ఆయన దృష్టిలో చాలా చిన్నవి. మన ఎదుట చీమ ఎట్లా కనబడుతుంది? చాలా చిన్నగా. అట్లా మన ఆ దేవుని దృష్టిలో కూడా ఈ భూమి ఆకాశాలు చాలా చిన్నవి. ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద ఆకాశం మన దృష్టిలో మన కంటికి అందనిది, మన చూపుకు అందనిది, మన ఊహకు అందనిది, మన కంటికి కనబడని ఈ ఇంత విశాలమైన ఇంత పెద్ద సృష్టి, ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది జ్ఞానులు ఈ సృష్టి యొక్క ఆ మూలాన్ని, నలుమూలల్ని గుర్తించాలని, సముద్రపు అట్టడుగులో ఉన్నటువంటి అట్టడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవాలని మనిషి ప్రయత్నిస్తున్నాడే, కానీ దాన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. 100లో ఒక 10% తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు మనుష్యుడు. మిగతా 90%, 90% మానవుడి ఊహకు ఇంకా అంతు చిక్కలేదు. ఇంత పెద్ద విశాలమైనటువంటి మన దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు, మన దృష్టిలో ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ సృష్టి, ఈ భూమి ఆకాశములు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చిన్నవిగా ఉన్నవి. ఎలా ఉన్నాయట? చిన్నవిగా ఉన్నాయి. అందుకనే యెషయా భక్తుడు అంటాడు, ప్రవచన గ్రంథకర్త యెషయా గ్రంథం 66:1 యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి, ఇంత పెద్ద విశాలము దేవుని ఎదుట ఎలా ఉందట?
ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదాల కింద ఒక పీటగా. ఒక పీట ఎంత ఉంటుంది? పీట కాళ్ళ కింద పెళ్లి కూతురుని ఎక్కిస్తారుగా. ఇప్పుడు పీటలు దాటలేరు కానీ పెళ్ళిళ్ళకు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్లకు పీటలు వేస్తారు. ఎంత ఉంటుంది అది? ఒక ఫీటు బావు, ఒక 9 అంగుళాలు, ఒక ఫీట్ ఎడల్పు కలిగి ఉంటుంది. అట్లాగో దేవుని పాదాల కింద ఇంత విశాలమైన, ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద భూమి ఎలా ఉందట ఆయన పాదాల కింద? ఒక పీట వలె ఉంది, అంటే చాలా చిన్నది. అట్లాగే జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు కదా, మహా ఆకాశములు సైతం నిన్ను పట్టజాలవు. ఇలాంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఈ కాలాలు, ఈ శతాబ్దాలు, ఈ సమయాలు ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయట? ఒక్క రోజు వలె ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదపీఠం వలె ఈ భూమి ఉంది. ఆయన పాదాలు పెట్టుకునే పాదపీఠం అన్నమాట. హల్లెలూయా. మన దేవుడు సామాన్యమైన వాడేమీ కాదు. అంత పెద్ద దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఒక పిండముగా మరియ గర్భంలోకి వచ్చాడు. ఒక మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఎంత పెద్ద దేవుడు! ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి మనం ఎలా ఉంటాం ఆయన కంటిలో? 4 పురుగుల్లాగా మనం చూస్తాం కదా. ఒక పశువు చచ్చిపోతే వారం రోజులు అయినాక వెళ్ళి చూడండి, దాని పొట్టలో పురుగులు ఎలా ఉంటాయి? మిసులుతూ ఉంటాయి చిన్నగా. మనం దేవుని దృష్టిలో అలా పురుగుల్లాగా, నలుసుల్లాగా ఉన్నాం దీన్ని బట్టి చూస్తే. హల్లెలూయా. అయినా మనకు గర్వం ఎక్కువ, అయినా మనకు టెక్కెక్కువ, అయినా మనల్ని సృష్టించిన సృష్టికర్త కంటే మనం ఏదో గొప్పవాళ్ళం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? ఒక నలుసు వలె. ఈ భూమి ఆయన పాదపీఠంగా ఉంటే అందులో నివసిస్తున్న మనుషుడు ఎంతండి? హల్లెలూయా. అందుకనే నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. ఈ 1000 సంవత్సరాలు, ఈ 2025 సంవత్సరాలు కూడా యేసయ్య ఎదుట ఎలా ఉన్నాయట? 2 రోజుల వలె. ఆమేన్, హల్లెలూయా. అట్లాగైతే యేసయ్య చెప్పిన రాకడ చాలా టైం ఉంది. ఇంకా అట్లాగైతే చాలా టైం ఉంది. ఆయన టైం వేరు, ఆయన కాలాలు వేరు, ఆయన సమయాలు వేరు, మన సమయాలు వేరు. ఆయన దృష్టిలో ఒక రోజు పూర్తి కావాలంటే 1000 సంవత్సరాలు గడవాలి. 1000 సంవత్సరాలంటే ఎన్ని తరాలు గతించాలి? ఒక 1000 తరాలు. ఒక మనిషి ఆయుష్కాలం ఎంత? ఒక తరం గతి 100. హల్లెలూయా. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన సామర్థ్యాన్ని ఆయన ఎరిగిన వారు కూడా మర్చిపోవటం చాలా బాధాకరం అన్నమాట. అందుకనే దైవజనుడైనటువంటి మోషే ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ఉన్నత మహిమను, ఆయన ప్రత్యక్షతను, ఆయనను దేవదూతలు ఆరాధిస్తున్నటువంటి ఆ గొప్ప ఆరాధనను, ప్రత్యక్షతను సినాయి పర్వతం మీద నుండి దేవుణ్ణి చూడగలిగినటువంటి మోషే ఈ కీర్తన ఎత్తి రాస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఎంత మాత్రములని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మీద మనల్ని హెచ్చించుకొనుటకు మనం ఎంత మాత్రం ఏపాటి వారమని ఈ 90వ కీర్తన ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే దైవజనుడైన మోషే అంటాడు, అయ్యా నాకు ఒక్క కోరిక ఉంది అన్నాడు. ఏముందన్నాడు? బైబిల్లో 2 కోరికలు మనకు చాలా, 3 కోరికలు చాలా అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తాయి. ఒకటి, దైవజనుడైన మోషే ఒక కోరిక ఉంది అన్నాడు. ఏంటయ్యా నీ కోరిక అంటే, అయ్యా నిన్ను చూసి చచ్చిపోదామని ఆశ ఉంది అన్నాడు. ఏమని? నేను చచ్చేలోపు నిన్ను చూసి సావాలన్న ఆశే. ఇప్పటి వరకు నీ స్వరమే వింటున్నాను, కానీ నిన్ను ప్రత్యక్షంగా నేను చూడాలి అని కోరిక కోరాడు. అది నీ వల్ల కాదు మోషే అన్నాడు.
నన్ను చూస్తే నువ్వు చస్తావన్నాడు. ఆ వెలుగుని నువ్వు తట్టుకోలేవు. అగ్ని ఆయన ముందర నడుస్తుంది. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావు మోషే అన్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నిన్ను చూడాలయ్యా. ఇంత గొప్ప దేవుడవు, ఇంత విశాలమైన సృష్టిని సృష్టించావు. నోటి మాట చేత మానవులను, పశువులను, ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన నిన్ను నేను చూడాలి. అదే నా జీవితానికి ధన్యత అని ఒక ఉన్నతమైన కోరిక కోరుకున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా వెనుక పార్శ్వం చూడడానికి మాత్రమే నీకు అవకాశం కల్పిస్తున్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈరోజు అట్లాంటి కోరికలు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి కోరికలు ఉన్నప్పుడు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకనే అంటాడు ఈ వాక్యానికి, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట మీరు వెతకండి, మీకు అక్కరగా ఉన్నవేమో తర్వాత అన్నీ క్యూ కడతాయి మీ వెనకని దేవుడు చెప్పారు. అట్లాగే మహారాజు అయినటువంటి దావీదు గారు కూడా, అయ్యా నాకు ఒక్క కోరిక ఉందని అడిగాడు. నీ సన్నిధిలో నీ ప్రసన్నతను నేను చూచుటకు, నిన్ను నేను చూసే ఒక కోరిక ఉందన్నాడు దావీదు కూడా. ఎంతో వెండి బంగారాలు ఉన్నాయి, ఆస్తులున్నాయి, పశు సంపద ఉంది, రాజ్యాలను ఏలుతున్నప్పటికీ కూడా తన్ను తాను తృణీకరించుకొని చచ్చేలోపు నీ ఆలయంలో ధ్యానించాలి, నీ ప్రసన్నత చూడాలి, నిన్ను చూడాలి అనే కోరిక దావీదే. అలాగే భక్తుడైనటువంటి పౌలు కోరిక కూడా చచ్చిపోయేంత వరకు శ్రమలు భరించి నీ కృపను చూసి నీ కృపలో బ్రతికితే చాలు అనే కోరిక కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ముగ్గురి భక్తుల కోరిక భిన్నంగా మనకు కనపడుతుంది. ఎవరెవరు? మోషే, దావీదు, పౌలు. వాళ్ళ కోరికలు ఏంటట? దేవుణ్ణి చూడాలని. దావీదు గడపాలని. ఆయన అంటాడు కదా 23వ కీర్తనలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. చివరి వచనంలో ఆయన ఆలయంలో ధ్యానించాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. పౌలు కోరిక జీవితానికి హల్లెలూయా. ఎట్లాంటి కోరికలు మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నత మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. ఇంకెవరన్నా ఏమన్నా కోరారా కోరికలు మీకు గుర్తుండి? ఇట్లాంటి కోరిక ఎవరన్నా కోరారా? అందరూ వాళ్ళకు అవసరతలు, అక్కరలు ఉన్నవే కోరారు, కానీ ఆ సర్వోన్నతుడైన దేవుని మహిమ ప్రత్యక్షతను కోరుకున్న వాళ్ళు మనకు వీళ్ళే కనిపిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే మనం ముందుకెళ్తే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో సంఘమునకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ప్రియులారా, ఒక సంగతి మీరు మరచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవి అని మీరు పేట్రేగిపోతున్నారు. మీ ధనాన్ని చూసుకొని, మీ అందాన్ని చూసుకొని, మీ ఆస్తులు చూసుకొని, మీ బలగాన్ని చూసుకొని, కులాన్ని చూసుకొని, మీ బంధువర్గాన్ని చూసుకొని ఒక్కొక్కడు పేట్రేగిపోయి సంఘంలో విచ్చలవిడిగా తయారవుతున్నారు. మర్యాదగా ఉండదు. దేవుని దృష్టిలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఉన్నతుడో మీరు ఈరోజు తెలుసుకోవాలి అని సంఘానికి చెప్తూ పేతురు అంటాడు కదా, ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోవద్దు అంటున్నాడు. ఏంటయ్యా ఆ సంగతి అంటే, ప్రభు దృష్టికి ఒకరోజు రివర్సు. ఇందాక చదివినప్పుడు ఎట్లుంది? 1000 సంవత్సరాలు ఒక్కరోజు వలె కనపడుతున్నాయి. అందుకనే ఎవ్వరు సంఘంలో గొప్పగా ఫీల్ అవ్వడానికి వీల్లేదు. అందరం యేసయ్య దాసులమే, అందరం యేసు రక్తం చేత కడగబడిన వారమే పాపులుగా ఉండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సంఘాన్ని హెచ్చరిక చేశాడనమాట పేతురు గారు కూడా. మానవులైన మనకు కాలం భారంగా గడుస్తూ ఉంటుందన్నమాట. మానవులమైన మనకు ఎలా గడుస్తుందట? కాలం భారంగా గడుచుకుంటూ వెళ్తుంది.
100 అంటే మనకు దీర్ఘాయు కాలం. ఒక 100 ఆయుష్ ఎవరికన్నా ఉందంటే అది ఏ కాలం అంట? దీర్ఘాయు అంటాం. 100 సంవత్సరాలకే. ఇదే మోషే కింద వచనాల్లో ఏమన్నాడు? మానవుడి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆయనను వాటి వైభవము, ఆయాసము, దుఃఖము ఎవ్వరూ పట్టించుకోరు. ఈరోజు నువ్వు ఎంత వెండి బంగారాలు సంపాదించినా, ఈరోజు ఎంత ఉద్యోగం చేసినా, ఈరోజు 100 ఎకరాలు సంపాదించినా, 10 ట్రాక్టర్లున్నా, 10 బుల్డోజర్లున్నా, కొక్లియన్లున్నా, ఇక రకరకాలుగా నీకు ఏవన్నా సంపాదించనుండని, నీ వయసు కాల పరిమితి దగ్గర పడ్డప్పుడు నీవు సంపాదించినవి నీ అక్కరకు రావు. నీ కడుపున నీ కాడ అన్నీ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన నీ కొడుకులు, నీ కోడన్లు ఆ రోజున నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. అందరూ నిన్ను ఇసురుకుంటారు. ఎప్పుడు చచ్చుద్దా అని, ఎప్పుడు చస్తాడా అని నీ సావు కొరకు గుడ్లప్పలించుకొని చూస్తూ ఉంటారు వాళ్ళు. మన జీవితం తలుసుకుంటే మన మీద మనకే డౌక్ వస్తుంది. అందుకని ఈరోజు మారు మనసు పొందాలి. ఎవరు గర్వంతో ఊగిపోకూడదు అన్నమాట. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. హల్లెలూయా. మన యేసయ్యకైతే 1000 సంవత్సరాలైనా ఎలా ఉన్నాయట? ఒక్క రోజు వలె ఉన్నాయి. ఆయన మానవ చరిత్ర కాలమంతా కొద్ది రోజుల్లాగే ఆయన దృష్టిలో కనబడుతుంది. మానవులు భూమి మీద నివసించే చరిత్ర కాలమంతా ఆయన దృష్టిలో కొద్ది రోజుల వలె ఉంది. ఎలా ఉందట? కొద్ది రోజుల వలె ఉంది. మనకైతే ఎలా ఉందట? కాలం కష్టంగా, ఈ కష్టాలతో, ఈ ఇబ్బందులతో, ఈ వేదనలతో, స్త్రీలకైతే బాధలు, కుటుంబంలో భర్త మంచిగా చూసుకోకపోతే ఆ బ్రతుకు మీద కొంతమంది విసుగు చెందుతూ ఉన్నారు. కొంతమందికి కష్టంగా, ఎందుకు ఈ బ్రతుకు అనే కష్టంగా నెట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నమ్మని వాళ్ళు అయితే ఇప్పటికల్లా వాళ్ళు బలవ మరణాలకు పాల్పడుతూ, ఆ మధ్య ఒక ఆమె పొలాలు ఉన్నాయంట, ఆస్తులు ఉన్నాయంట, భర్త పిసిని కొడ్డోడట. 2 కొడుకులు అంగవైకల్యంతో, అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో చూయించట్లేదట, భర్త డబ్బులు ఇవ్వట్లేదట. ఈ బ్రతుకెందుకని 2 కొడుకులను చంపి తాను చచ్చిపోయింది, నరికేసింది. ఇల్లు మొత్తం రక్తపు మడుగుగా మారిపోయింది. ఈరోజు మన కుటుంబాల్లో కూడా స్త్రీలు, ఇక్కడున్న చాలామంది కుటుంబాల్లో కూడా భర్తలు కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఈ కష్టకాలాన్ని కూడా ఇష్టంతో నెట్టకొస్తున్నారంటే అది క్రీస్తు ప్రేమను బట్టి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును కలిగి లేకపోతే ఇప్పటికల్లా మీ బిడ్డలు ఎప్పుడో అనాథులు అయ్యేవాళ్ళు. అవునా కాదా? అపవాది ఎప్పుడో మరణము తీసుకొచ్చి చావు చావు అని చంపేసేవాడు. అవునా కాదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వస్తుందట? గడ్డుగా నెట్టకొస్తున్నారు కాలాన్ని. కానీ దేవుని దృష్టిలో అవి చాలా స్వల్పమైనవిగా, చాలా చిన్నవిగా, గతించిపోయేవిగా కనపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాల కాలమంతా కూడా ఒక సాయంకాల వేళ వలె ఉంటుంది. ఒక రాత్రిలో వెళ్ళిపోయే 3వ జాము వలె, ఒక జాము వలె మాత్రమే ఆయన దృష్టిలో కనపడుతుంది. మన 70 సంవత్సరాల ఆయుష్కాలం కూడా ఈ చిన్న జీవితంలో మనం పరుగులు పెట్టడం కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ చిన్న జీవితంలో మనం ఎన్ని పరుగులు పెడుతున్నామో, అప్పులు, సమస్యలు, రోగాలు, అన్నిటి కోసం మనం ఎలా పరుగులు తీస్తున్నామో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ఈ 1000 సంవత్సరాలు ఒక రాత్రిలో ఎన్ని జాములు ఉన్నాయట అమ్మా? ఒక రోజులో ఎన్ని జాములు ఉన్నాయి? జాములు, మొదటి జాము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా? ఎవరు చెప్పారు? రెండో జాము, మూడో జాము 12 నుంచి మూడో జాము అమ్మా
4 జాములు అన్నారు కదా. 4వ జాము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 3 నుంచి. అయితే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట? ఒకే జాము వలె ఉన్నాయి. ఈ 4 జాముల్లో ఒక జాము వలె దేవుని దృష్టిలో ఉన్నాయి, దేవుని దృష్టిలో కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకొని మనం బ్రతకాలి. ఈ జాములో మనం పరుగులెడుతున్నటువంటి మన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం పరుగులు తీస్తున్న ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మన మీద యేసయ్యకి ఇంత ప్రేమ? ఎందుకు మన మీదకు యేసయ్యకి ఇంత ప్రేమ? ఎప్పుడన్నా ఆలోచించావా? యేసయ్యకు ఈ భూమి మీద ఉన్న మనుషులంటే ఎందుకు ఆయనకు ప్రేమ? ఎంత చెడ్డోని మీద ఆయన అసహ్యపడడు. ఎందుకని? ఆయన స్వారూప్యంలో రూపించబడ్డాం కనుక మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి ప్రేమించేవాడిగా వచ్చాడు. మనం ఎవరి పోలికలో సృష్టించబడ్డాం? పోయిన వారం చెప్పాను, ఆ పోలికను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఆ ప్రేమను పొందుకొని మర్యాదగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను పొందుకొని మర్యాదగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఆయన మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నప్పటికీ మనం ఇంకా కాలం యొక్క చెరలో బందీలుగా ఉండిపోతున్నారు చాలామంది. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు, మనల్ని రక్షించాడు, ఆయన సంఘంలో చేర్చాడు, మనల్ని సంఘంలో నిలబెట్టి సంఘంలో నుంచి ఆయన సిద్ధపడినటువంటి కన్యకగా తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన రారాజు కొరకు మనం సిద్ధపడి ఎదురు చూడాలి. కానీ నిత్యత్వం కొరకు పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తుంటే ఇంకా విశ్వాసులు లోకము, దాని ఆశలు, మత్తులు, పాపములో మునిగిపోతూ అపవాది యొక్క చెరలో బందీలుగానే ఉండిపోతున్నారు. ఆ బందీలుగా చేయబడుతున్నారు, సంఖ్యలు వేసుకుంటున్నారు, వాడికి లొంగిపోతున్నారు, పరిస్థితులకు తలవొగ్గుతున్నారు, పాపానికి తలవొగ్గుతున్నారు, పరిస్థితులకు రాజీ పడుతున్నారు, సమస్యలకు రాజీ పడుతున్నారు, భక్తిలో రాజీ పడుతున్నారు, పరిశుద్ధతలో రాజీ పడుతున్నారు, యథార్థతలో రాజీ పడుతున్నారు, పరిచర్యలో రాజీ పడుతున్నారు. రాజీ పడిపోయి అపవాది చెరలో బందీలుగానే మిగిలిపోతూ ఉన్నారు, మిగిలిపోతున్నారు. ఆయనేమో మనల్ని ఏం చేస్తున్నాడట? నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నిత్యత్వం అనేది ఒకటి ఉంది. ఆ నిత్యత్వంలో మనం నిలబడాలనేది దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీ పిల్లలు పాలేర్లు లాగా, మున్సిపాలిటీ పనిచేసేవారిలాగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకునే వాళ్ళు ఉంటే చేయొద్దండి. మా పిల్లలు అడుక్కు తినే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటారు ఎవరన్నా? మా పిల్లలు అలాగే రోడ్లెమ్మట అడుక్కుంటూ పాలేరులాగా పనిచేస్తూ జీవితాన్ని నాశనం చేసుకొని అలాగే మధ్యలో అర్ధాయువులోనే చచ్చిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? మాటలు రావా ఎవరికి? అమ్మా, ఏం కోరుకుంటారు మీరు? నా పిల్లలు నాకంటే మంచి స్థానంలో ఉండాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, గౌరవప్రదంగా బ్రతకాలి, కుటుంబానికి పేరు తెచ్చే వాళ్ళుగా ఉండాలని. వాళ్ళు మీరేం చేస్తారు? విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? అమ్మా, ఏం చేస్తూ ఉంటారు? చదివిస్తూ సిద్ధపరుస్తూ ఉంటారు. దేని కొరకు? వారికి ఒక అందమైన భవిష్యత్తు అందించాలనే తాపత్రయ. దేవుని ఆశ కూడా ఏంటట? మనకు నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలో మనిషి నిలబడాలన్నది దేవుని యొక్క ఆశ. దేవుని ఆశ తీరుస్తారా? సైతాన్ ఆశ తీరుస్తారా? నోట్లంగా మాట రావట్లేదేంటి? ఎవరు ఆశ తీరుస్తారు? దేవుని ఆశ తీర్చాలి మనం. ఆమేన్. మనుషుల కోరికలు, మనుషుల ఆశలు తీర్చడానికి ప్రయత్నించకండి. మనిషి ఎప్పుడూ తృప్తి పొందడు, తెలుసా మీకు? మనిషి ఆశాజీవి. మనం ఎన్ని ఇచ్చినా జలగకు 2 అక్కజెల్లెలు ఉన్నారట, ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అంటారట, ఎప్పుడు ఇమ్ము 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 అంటారంట వాళ్ళు. మనిషి కూడా అంతే.
ఆశాజీవి. మనుషుల్ని ఆ ఆశలు తీర్చాలని, తృప్తిపరచాలని ఎప్పుడూ ప్రయాసపడకండి. దేవుని ఆశ తీర్చాలని. అమ్మాయి ఏంది గరడపల్లి పోయి క్రమశిక్షణ నీకు ఆ లెగ్గినేది పాయింట్ ఏది? పోరగాళ్ళకు భయం లేకుండా పెంచుతున్నారు అమ్మలు. ఆడపిల్లలకైతే నేను గొట్టాలేసి తిప్పుతున్నారు. ఏందో చూస్తున్నాను రోజు. వాళ్ళకు గోడలు లేని టీషర్ట్లు వేయటం, పాయింట్లు వేయటం. ఒకరోజు ఒక అమ్మాయి బత్తలపాలెం నైట్ కోడిక పెడితే మగపిల్లగాడు వేసుకున్నట్టు లాగేసుకొని, ఆమెకు 10th క్లాస్కి వచ్చింది. ఆమె షార్ట్ ఇక్కడ దాకా తొడల దాకా షార్ట్ వేసుకొని, టైట్ టీషర్ట్ వేసుకొని, నేను అయ్యగారు పాట పాడుతా అడిగిపోని వాళ్ళ చెల్లిని పంపింది. మర్యాదకు పోయి మైకుల్లో చెప్పి, మర్యాదకు పోయి బట్టలు మార్చుకొని రమ్మని మైక్ ఇస్తా అన్నా. పిచ్చి పిచ్చిగా ఉండదని చెప్పిన, పిచ్చి పిచ్చిగా చేస్తే ఊకోనని చెప్పిన. ఈ రోజు వరకు నన్ను చూస్తే భయపడిపోతుంది. హల్లెలూయా. తల్లిదండ్రులు మీకు అసలు మిమ్మల్ని బాధాలి, అసలు మీ ఆయనలు ఇంకా బాగా కొట్టాలి మిమ్మల్ని. ఈ విషయంలో నేను పురుషులకే సపోర్ట్ చేస్తాను. ఆడోళ్ళని ఎట్లా పెంచాలి? మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎట్లా పెంచారు? ఎట్లా పెంచారు చెప్పండి. తల్లులందరూ, ఆ పిల్లలు నా తల్లులు చేయలేదండి. మీ అమ్మ నాన్న ఎట్లా పెంచారు? మీ చిన్నప్పుడు మన డ్రెస్ ఏంటి? మీ డ్రెస్ ఏంటిది? ఎట్లా ఉంది? ఫుల్. అసలు మీ ఒళ్ళు ఇంత కూడా కానీ ఫుల్. అసలు ఇంకా గౌన్లు ఉండేది అప్పట్లో. ఎంత ముద్దుగా ఉండేళ్ళు. కింది దాకా ఈ కాలు మడిమ దాకా చక్కటి లంగా, పట్టు లంగాలు అవి వేసుకొని ఎంత ముద్దుగా తిరిగేవాళ్ళు. ఇంట్లో కలే తిరిగేవాళ్ళు ఆడపిల్లలు. ఇప్పటి వాళ్ళని చూస్తే వాకర్ వస్తుంది. అసలు ఆడపిల్లలకు ఉండే లక్షణాలే ఉండటం లేదు. ఈసారి ఎవరన్నా కాక అట్లా చేశారనుకో, నేను మాత్రం ఊరుకోను. మర్యాదగా ఉండదు చెప్తున్నా. హల్లెలూయా. రాంగ్ అసలు బట్టలు లేకుండా తిరిగేటట్టే ఉన్నారు సమాజం. అట్లనే ఉంది. అంటున్నారు. రేపు బట్టలు వద్దులే మమ్మీ అంటారు, ఈరోజు ఇది అంటారు, ఈరోజు ఆఫ్ వచ్చింది, రేపు అసలు వద్దు అంటారు. సమాజం క్యాండర్కిచ్చే నోట్లో ఊస్తారు. సమాజం పాడవడానికి మనమే కారకులం అవుతాం. క్రైస్తవ బిడ్డలు పద్ధతిగా, క్రమశిక్షణగా, మర్యాదగా ఉండాలి. మొన్న ఒకడు పెద్దాక భార్య, మన ఏదో వీడియో పెట్టినాం, నైట్ వేసుకొని తిరుగుతుందని విడాకులు ఇచ్చిండట. చెప్తే వినట్లేదట. పొద్దుగూకులు తెల్లవారు నైట్ మించి దిగట్లేదంట. చెప్పి ఊకొనిగా విడాకులు ఇచ్చి పడేశాడట. వార్తలు వచ్చింది. ఆడ మనిషి ఇంటికి అందాన్ని, పేరును, కళను, మర్యాదను తీసుకురావాలి. ఇంత రాత్రి చెప్పాను సంధ్య వాళ్ళ ఇంటికాడ ఏముండాలంటే ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం 2 ఉండాలి. ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం 2 ఉంటేనే మీరు మంచి ఇల్లాలుగా పిలువబడతారు. నలుగురు ఇంటికి వచ్చిన చాలా మంచి భార్య పలాని వ్యక్తికి దొరికిందని వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుంచి మీ పద్ధతులు అన్నీ మారాలి. అమ్మాయి నెత్తిన కొంగేది ఫ్యాషన్ అయిపోతుంది అందరికీ. బోడగుండు కొట్టిస్తాం. ఒక మంగళూని బిలు, లేకపోతే మా ప్రణయ్ గానికన్నా ట్రైనింగ్ ఇస్తా. గుండు కొట్టి 100 వసూలు చేసుకోరా మెట్ల కానీ కూర్చొని అంటాడు. వచ్చినాక ఎట్టాకు 10,000 వానికి ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. అరే వీళ్ళు నెత్తి మీద ముసుకేసుకోవట్లే, బైబిల్లో ఉంది గుండు కొట్టించుకోమని. గుండు కొట్టు 100 వసూలు చేయని చెప్తా. లేకపోతే అరగుండు కొట్టు 100, అరగుండు కొట్టి 100 ఇచ్చినాక సగం గుండు కొడతా అని చెప్తా. ఏంది యేసురత్నం గారు? బైబిల్ చెప్తుందయ్యా, స్త్రీలు ముసుకేసుకోవాలి. ముసుకేసుకోవటం మాకు అవమానము అని వాళ్ళు తలంచితే గుండు కొట్టించుకోమన్నాడు. హల్లెలూయా. చీర కొంగు ఆగపోతే తెల్లగుడ్డలు ఉన్నాయి, పద్ధతిగా కట్టుకొని వస్తే ఇంటికి పోయేదాకా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడికి పోయినా మనల్ని గమనిస్తారు అందరూ. క్రైస్తవులు, తోటి క్రైస్తవులు కూడా గమనిస్తారు. వీళ్ళ అయ్యగారు ఏం నేర్పాడు వీళ్ళకని. మీరు స్టేజ్ ఎక్కి పాట పాడే వేరే చోట, నేను లేని చోట మిమ్మల్ని చూస్తారు. మీ పద్ధతి, మీరు పాడే విధానం, మీరు నిలబడే విధానం, మీ విధానంలోనే మన సంఘాన్ని అంచనా వేస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ అమ్మాయి ఇప్పుడు అట్ట కనపడటం వల్ల ఇంత టైం వేస్ట్ అయింది. గుండు కావాలా, కొంగేసుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు వస్తా గుంటూరులో మంచి మంగళకత్తి తెచ్చుకోమని చెప్తా. లేకపోతే మా బామ్మర్ది సోమయ్య ఉండు, మంచి ఎక్స్పర్ట్ గుండ్లు కొట్టడానికి. సోమవారం ఆ అమ్మాయి వచ్చింది, వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉంది. వాడికైనా ఫోన్ చేసి చెప్తా, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటావు సంధ్య గారు? నేను చెప్పింది అంత తప్ప? నా మీదికి రావద్దు, మారు మనసు పొందమని చెప్పండి అందరికీ. హల్లెలూయా. మంచిది. ఎక్కడున్నాం మనం? అపవాది చెరలో ఎలా ఉంటున్నారట విశ్వాసులు? బందీలుగానే ఉండిపోతున్నారు, దేవుని చేతిలోనికి రావట్లేడు. దేవుడు ఏమంటున్నాడు? మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరచాలనుకుంటున్నాడు, నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాడు. కానీ అపవాది చెరలో బందీలుగానే ఉండిపోతున్నారు. ఈరోజు మనం అపవాది చెరలో బందీలుగా ఉండడానికి వీలు లేదు. మన మానవ జీవితాలు ఎంత చిన్నవో యోబు అంటాడు. చూద్దాం 20వ అధ్యాయం యోబు గ్రంథం 8-9 వాక్యాల్లో చూద్దాం. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడతారు. చూడండి ఎంత స్వల్పమైనవో, ఎంత చిన్న జీవితాల్లో. రాత్రి మనకు ఒక కల వస్తుంది, ఎట్లా షార్ట్ కట్లో వస్తుంది, మర్చిపోతాం. స్వప్నము అన్నా కూడా కలే, దాటిపోతుంటాయి. అలా మానవ జీవితాలు కూడా ఆ కలవలే చిన్నవి, దాటిపోయేవి, వెళ్ళిపోయేవి, మరవబడేవి. దాటిపోయాయి, వెళ్ళిపోయాయి, మరవబడేవి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మానవ జీవితాలకు దేవుడిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నిత్యత్వాన్ని మనము తీసుకొని ఆయన సన్నిధికి మనం చేర్చబడాలి. అది దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే మనం చూస్తే యోబు గ్రంథం 18వ అధ్యాయం 18వ వాక్యం. యోబు 18:18. జనులు వారి వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముతారట. ఎవరంట? జనులు. బ్రతికున్న మనుషుడు చచ్చిపోయిన వాడిని ఎక్కడికి? చీకటి అగాధమైనటువంటి సమాజంలోనికి. ఇంకెంతసేపు అయ్యా, శవము వాసన వస్తుంది, ఏమంటారు? తరుముతా ఉంటారు. ఏమంటారమ్మా? తరుముతా ఉంటారు. వెలుగులో నుంచి ఎక్కడికి తరిమేస్తున్నారట? మనుషులు చీకటిలోనికి తరుముతున్నారట. మనం ఎంత గొప్పవారమైనా చనిపోయిన తర్వాత మనకు విలువ లేదు. హల్లెలూయా. చావుకు కులము మతము అడ్డము రాదు. పెద్ద కులస్తుడికైనా అదే సావు, చిన్న కులస్తుడికైనా అదే సావు. మరణం అనేది అందరికీ ఒక్కటే, పాపం అనేది అందరిలో ఒక్కటే. అందుకనే యేసయ్య మనుషులందరికీ ఏమిచ్చాడట? ఒకే రక్షణ ఇచ్చాడు. ఆమేన్. ఒకే ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనిషి జీవిస్తున్న విధానం కక్షలు, కార్పణ్యాలు, భేదాలు కలగజేసుకుంటా విచ్ఛిన్నమైపోతూ జీవితాల్ని పతనం చేసుకుంటూ ఒకరికొకరు శత్రువులుగా మారి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారన్నమాట. అంటున్నాడు, ఎక్కడికి నెట్టేస్తున్నారట? వెలుగులో నుంచి చీకటిలోనికి. ఎంతసేపు ఉంచుతారు? పాడే ఇంటి ముందల ఎత్తి పడేయండి. హల్లెలూయా. ఎత్తి పడేయండి. బతికున్నప్పుడే విలువండి. ఎప్పుడంట? బతికున్నప్పుడే విలువ. 27 యోబు గ్రంథం 21-23 వచనాలు. అమ్మా, తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోదురు, అవి
వారి స్థలములో నుండి వారిని ఏం చేస్తుందట? తూర్పు గాలి కొట్టితే ఊడ్చివేయబడినట్లుగా మన స్థలములో, మనిషి స్థలములో మనిషి లేకుండా ఊడ్చివేయబడతాడు. స్వల్పమైన జీవితం, నీటి బుడగ లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం, కనపడని జీవితం, మాయమైపోయే జీవితం. ఎందుకండి మనకు పంతాలు, పట్టింపులు, పక్కింటి వాళ్ళతోని, ఎదురింటి వాళ్ళతోని గొడవ అండి? మనకు అవసరం అంటారా? హల్లెలూయా. దేవుని బిడ్డలకు మనకు అవసరం అంటారా? ఇప్పుడుండి రేపు పోయే జీవితానికి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మానేద్దాం. మనం ఈ రోజు నుంచి 90వ కీర్తన నేర్చుకుంటున్నాం. ఇవన్నీ మానేద్దాం. ఈ ఆవిరైపోయే జీవితానికి అందరితో పాంతాలు, పగలు, పట్టింపులు ఇవన్నీ మనకు వద్దండి. హల్లెలూయా. అవన్నీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం. అనేకుల్ని క్రీస్తులో బ్రతికిద్దాం. దేవుని శాశ్వత కాలాన్ని మానవుని తాత్కాలిక క్షణిక కాలముతో ఇది పోలుస్తుందన్నమాట. దేన్ని పోలుస్తున్నాడు? దేవునికి ఏ కాలం ఉందట? శాశ్వత కాలం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడవు నీవే అనే వాక్యం ఉంది. అట్లాగే మానవుడిది తాత్కాలికమైన క్షణిక కాలం అన్నమాట. ఎలాంటిదట? తాత్కాలికమైన క్షణిక కాలం. మానవుడు స్వయంగా ఎలా పోతున్నాడట? గడిచిపోతున్నాడు. దేవుడు మాత్రం అలాగే ఉంటాడు. మానవుడు ఏమైపోతున్నాడు? కాలాలు, రోజులు గతించిపోతే వాడి జీవితం ఏమైపోతుంది? గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది. అందరు బర్త్డేలు చేసుకుంటున్నాం, మనం కేకులు కట్ చేసుకుంటున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆలోచిస్తే ఆయుష్ తగ్గిపోతున్నందుకు ఆనందం. ఏమైపోతుంది మన ఆయుష్? ఇప్పుడు పుట్టాం, 1 సంవత్సరం ఏమైపోతుంది? 1 సంవత్సరం బర్త్డే చేసుకుంటే 1 సంవత్సరం అయిపోయింది, పోగొట్టుకున్నాం. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 30వ సంవత్సరం, 30 సంవత్సరాలు, 31వది కూడా దగ్గర పడుతుంది అన్నమాట. జీవితం దగ్గర పడుతున్న జీవితానికి బర్త్డేలు, కేకులు. ఆలోచించడు మనిషి. ఎందుకో కొన్నిసార్లు నాకు ఆలోచిస్తే నవ్వు వస్తుంది, కానీ అది అలా కంటిన్యూ అవుతుంది మనుషుల్లో. హల్లెలూయా. అట్లాగే మనం చూస్తే మానవుడు స్వయంగా ఎలా పోతున్నాడట? గడిచిపోతున్నాడు, మరవబడుతున్నాడు. అకస్మాత్తుగా వాడేం చేస్తున్నాడంటే పారుతున్నటువంటి, వెళ్ళిపోతున్నటువంటి వరద వలె వెళ్ళిపోతున్నాడు. పారుతున్నటువంటి నీరు మరలా వెనక్కు తిరిగి వస్తుందా? మనిషి కూడా అంతే, వెళ్ళిపోతే తిరిగి రాడు. మనిషి జీవితం పారుతున్న నీరు వలె గతించిపోతుంది, వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఈ 90వ కీర్తన బట్టి ఈరోజు మనం మారు మనసు పొందాలి. ఈరోజు